హాయ్ హలో నేను మీ క్రిష్. వెల్కమ్ టు క్రిష్ మ్యాథ్స్. సో ఈరోజు కూడా డైలీ అర్థమెటిక్ డోస్లో ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఇంకొక 2 ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 1800 రూపీస్ ఈచ్. ఏ క్యాలిక్యులేట్స్ ప్రాఫిట్ percent on SP while B on CP, cost price మీద. So find the difference between their CP if both claims 20% profit. ఏంటండి మీనింగ్? సో ఏ అండ్ బి యొక్క సిపి సమానం అంట 1800 రూపీస్. ఏ తన లాభాన్ని అమ్మకపు ధరపై లెక్కించగా బి కొన్న వెలపై లెక్కిస్తాడు. అంటే ఒకరేమో కాస్ట్ ప్రైస్ మీద డిక్లేర్ చేశారు ప్రాఫిట్ని, ఇంకొకరేమో సెల్లింగ్ ప్రైస్ మీద డిక్లేర్ చేశారు. ఇద్దరికి కూడా ప్రాఫిట్ సమానంగా వచ్చారని చెప్పుకుంటున్నారు అన్నట్టు. సో దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిపీస్ ఎంత? ఆ రెండు వస్తువుల యొక్క ఆర్ ఇద్దరు ఆ వస్తువుల్ని కొన్న ధరలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య భేదం ఎంత అన్నాడు. ఇది క్లియర్. నా ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఎంత కొందరు పక్కన పెట్టేద్దాం. ఇద్దరు కూడా ఎంత ప్రాఫిట్ వచ్చింది డిక్లేర్ చేశారు. సో ఇద్దరు కూడా 20% ప్రాఫిట్ వచ్చింది డిక్లేర్ చేశారు. మనకి ఇది క్లియర్గా తెలుసు. 20% మీన్స్ 20/100 మీన్స్ 1/5. ఇది క్లియరా? అంటే జనరల్ కండిషన్స్లో 1/5 అంటే ఏంటి అంటే, ఒకవేళ 5 అనేది కాస్ట్ ప్రైస్ అయితే అంటే ఏంటి, 5 రూపీస్కి వస్తువు కొనుక్కున్నాడు అంటే 1 రూపీ తనకి లాభం వచ్చింది అంటే ఓవరాల్గా 6 రూపీస్కి అమ్మాడు అని అర్థం. అప్పుడు 6 ఏమైంది, సెల్లింగ్ ప్రైస్ అయింది. ఇది జనరల్ కండిషన్స్లో. ఇక్కడ ఏమిచ్చాడు అంటే, ఏ తన లాభ శాతాన్ని అమ్మకపు ధరపై లెక్కించాడు, కొన్న ధరపై కాదు, అమ్మకపు ధర. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి విడివిడిగా తీసుకుందాం. ఇక్కడ కాస్ట్ ప్రైజు రెండు కూడా ప్రాఫిట్సే కాబట్టి ప్రాఫిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్, ఈ మూడు పదాలు మనకి వినిపిస్తున్నాయి. సో కొన్న వెలని కాస్ట్ ప్రైస్ అనుకుంటాను, వచ్చిన లాభాన్ని ప్రాఫిట్ అనుకుంటాను, అమ్మిందేమో సెల్లింగ్ ప్రైస్ అనుకుంటాను. నా కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, 20% అంటే 1/5. ఇది క్లియరా? ఏ తన లాభ శాతాన్ని డిక్లేర్ చేసింది ఎస్పీ మీద కదా, అంటే తనకు వచ్చింది లాభం 1 రూపీ. ఇక్కడ ఏదైతే 1 ఉందో పైన 1 రూపీ, దేని మీద, ఇక్కడ 5 మీద తనకు లాభం 1 రూపీ. 5 అనేది ఏంటి, ఏ కండిషన్లో 5 అనేది ఎస్పీ. ఎందుకు, సెల్లింగ్ ప్రైస్ మీద 1 రూపీ లాభం వచ్చిందని చెప్పుకుంటున్నాడు తను. సో ఎస్పీ 5, ప్రాఫిట్ 1 రూపీ, అప్పుడు కాస్ట్ ఎంత అవుతుందండి, 4 రూపీస్. ఇది క్లియర్. నౌ సేమ్ ఇదే 20%, ఇదే 1/5 బి పరంగా మాట్లాడుకుంటే, బి తనకు వచ్చిన ప్రాఫిట్ని సిపి మీద డిక్లేర్ చేస్తాడు. అంటే 1 రూపీ లాభం దేని మీద, సిపి మీద డిక్లేర్ చేస్తాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, 5 బి కేసు అయితే. దెన్ వాట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్, 5 + 1 6 రూపీస్. ఇది క్లియరా? నా ఇది ఒకటి అర్థం చేసుకుని చాలండి. నా ఇక్కడ చూడండి, ఏ మరియు బి యొక్క అమ్మకపు వెలలు 1800 రూపీస్ అన్నాడు. ఇది 1800, 700, 1000 పక్కన పెట్టేస్తే ఓవరాల్గా రెండు కూడా సమానం అని అర్థం. అంటే ఏ అండ్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒకటేమో 5 పార్ట్స్ ఉంది, ఇంకోటేమో 6 పార్ట్స్ లాగా ఉందన్నమాట. రెండు ఈక్వల్ చేయాలి అంటే, సో దీన్ని 5తో మల్టిప్లై చేస్తా, దీన్ని 6తో మల్టిప్లై చేస్తా. అలానే ఇక్కడ కూడా 5తో, ఇక్కడ కూడా 5తో, అలానే ఇక్కడ కూడా 6తో, ఇక్కడ కూడా 6తో. సో ఓవరాల్గా ఇది ఎంత అవుతుందండి, 30 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ కూడా ఎంత అవుతుంది, 30 పార్ట్స్ అవుతుంది. ఇది క్లియరా? అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత, 30 పార్ట్స్, అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి ఎంత, 30 పార్ట్స్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 30 ఈచ్ అని తెలుసు మనకి. కానీ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు, దీస్ 30 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1800 రూపీస్ అని ఇచ్చాడు. దెన్ ఒక పార్ట్ ఎంత అండి, 60 రూపీస్. ఇది ఒక పార్ట్ని గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ కాదండి, ఒక పార్ట్. సో ఒక పార్ట్ ఎంత అంటే 60 రూపీస్. అడిగింది ఏంటి వాడు, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిపి కదా అడిగింది. సో కొన్న వేల మధ్య అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇతని కొన్న వేల ఎంత, 24. ఇతని కొన్న వేల ఎంత, 25. కొన్న వేల మధ్య డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. సో 1 పార్ట్ అనేది కొన్న వేల మధ్య డిఫరెన్స్. 1 పార్ట్ ఎంత అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 60 అని. సో 60 రూపీస్. సో ఆన్సర్ ఎంత అంటే 60 రూపీస్ అని చెప్తాం అన్నట్టు. ఇది క్లియర్. సో నౌ మూవింగ్ టు నెక్స్ట్ మోడల్. సో ఇది ఇంకో క్వశ్చన్ అండి.
దీన్ని కూడా చదవండి, ఒకసారి క్లియర్గా చదవండి. క్వశ్చన్ మీరు చదివి అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ మీరు దీన్ని చేయడంలో. నా ఒక వ్యక్తి 2 వస్తువులను 1710 రూపీస్కి అమ్మాడు అనమాట. అంటే రెండు కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనుకుందాం అనుకోండి, ఏ ప్లస్ బి అనమాట. అంటే రెండు వస్తువుల్ని కలిపి, ఒక్కొక్క వస్తువుని కాదు. మొదటి వస్తువును 10% నష్టానికి, రెండవ వస్తువును 25% లాభానికి అమ్మాడు. మొదటి వస్తువు యొక్క కొన్న వెల రెండవ వస్తువు యొక్క అమ్మకపు వెలకు సమానమైన మొత్తం మీద తనకు వచ్చిన లాభము లేదా నష్టము ఎంత అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా రెండు వస్తువులు కనిపిస్తున్నాయి. సో ఇది ఫస్ట్ గూడ్ అనుకుంటాను, ఇది సెకండ్ గూడ్, ఇది క్లియర్. సో ఇక్కడ కూడా మనకి ఇందాక క్వశ్చన్ లాగానే కొన్ని టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి కాస్ట్ ప్రైస్ కనిపిస్తుంది, ఒకటి ప్రాఫిట్ మీద, ఇంకొకటి లాస్ మీద. కాబట్టి ప్రాఫిట్ ఆర్ లాస్, ఇంతకుముందు క్వశ్చన్లో ఓన్లీ ప్రాఫిటే. ఇంకో టర్మ్ ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్. ఇవి మనకు కనిపిస్తున్నాయండి. ఇది క్లియరా? నా ఫస్ట్ వస్తువు గురించి మాట్లాడుకుందాం. ఎంత కమ్మాడంటే 10% లాస్ కమ్మాడంట. 10% లాస్ అంటే 10% లాస్ అంటే 10/100 దట్ ఈజ్ 1/10. 1/10 అంటే ఒకవేళ తన కొన్న వేల 10 రూపాయలు అయితే తనకి లాస్ ఎంత? ₹1 లాసు. సో ఎంత కమ్మినట్టు? 9 రూపాయలు కమ్మినట్టు. అది సెల్లింగ్ ప్రైస్ లాగా అన్నట్టు. సో దీన్ని ఇక్కడ రాసుకుందాం. అంటే ఏంటి? తనకి 1/10 కదా మీనింగ్. 1/10 అంటే తన కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ అనుకుంటే, తన లాసు 1 రూపీ అనుకుంటే, తను అమ్మింది ఎంతకి? 9 రూపీస్ అని మీనింగ్. దెన్ సెకండ్ వస్తువు ఎంత? 25% ప్రాఫిట్ అన్నాడు. సో 25% ప్రాఫిట్ అంటే మీనింగ్ ఏంటండి? దెన్ 25/100 అంటే 1/4. ఇది ప్రాఫిట్ కదా. అంటే తను కొనుక్కుంది 4 రూపాయలకి అయితే తనకు వచ్చిన లాభం 1 రూపీ అయితే అమ్మింది ఎంతకి? 5 రూపీస్ లాగా అనమాట. అంటే ఇదే ఇక్కడ రాసుకుంటున్నా. సో 1/4 కాబట్టి కొనుక్కుంది 4 రూపీస్కి, తనకు వచ్చింది లాభం 1 రూపీ. సో అమ్మింది ఎంతకి? 5 రూపీస్కి. ఇక్కడ దాకా క్లియరా? సో నేను వాడు ఇచ్చిన మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం యూటిలైజ్ చేసుకుంటూ రాశానండి ఇప్పటిదాకా. నౌ ఇప్పుడు చూస్తే ఆ రెండు వస్తువులను ఎంత కమ్మాడు తను? 1710 రూపాయలకి అమ్మాడు. సో మొదటి వస్తువు 10% లాస్ అన్నాడు, అది ఇక్కడ రాసుకున్నా. 25% లాభం అన్నాడు, అది ఇక్కడ రాసుకున్నా. ఒక చిన్న కండిషన్ ఒకటి ఇచ్చాడు చూడండి. మొదటి వస్తువు యొక్క కొన్న వెల రెండవ వస్తువు యొక్క అమ్మకపు వెలకు సమానం. మొదటి వస్తువు యొక్క కొన్న వెల అంటే ఇది, రెండవ వస్తువు యొక్క అమ్మకపు వెలకు సమానం అంటే ఏది? ఇదేనా రెండు వస్తువుకి అమ్మకపు వెల? ఈ రెండు సమానం అన్నాడు, కానీ ఇక్కడ సమానంగా లేవు. సమానంగా లేవు కాబట్టి ఏం చేయాలి? సమానం చేసుకోవాలి. అంటే ఇది 10 ఉంది కాబట్టి నేను ఇక్కడ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 10 అవుతుందా? సో 10 అవుతుంది. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తా, దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తా. నౌ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్. ఇది క్లియర్. నా ఇప్పుడు చూడండి, ఆ రెండు వస్తువులను ఎంత కమ్మాడంటే తను? రెండు వస్తువుల్ని కలిపి 1710 రూపాయలకి అమ్మాడు. సో రెండు వస్తువులను అమ్మింది ఎంత ఇక్కడ మామూలుగా? ఒకటి 9 రూపీస్, ఒక 10 రూపీస్ కదా సెల్లింగ్ ప్రైజెస్. అంటే ఈ టేబుల్ ప్రకారము తను అమ్మింది ఎంతకి? 19 పార్ట్స్కి అమ్మాడు అనమాట. అది క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 1710 రూపీస్ ఇచ్చాడు. అంటే ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్. ఇది క్లియర్. ఇప్పుడు అడిగింది ఏంటి ఫైనల్గా ఆన్సర్ వాడు? దెన్ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడండి. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ రావాలి అంటే ఆ రెండు వస్తువులు ఎంత కొనుక్కున్నాడు, ఆ రెండు వస్తువులు ఎంత కమ్మాడు. ఇది మన డిఫరెన్స్ అనేది ప్లస్ ఉందనుకోండి లాభం అంటాము, ఒకవేళ మైనస్ ఉంటే నష్టం అంటాం. ఇప్పుడు చూడండి, రెండు వస్తువులు తను కొనింది ఎంతకి? ఇదేమో 10 రూపీస్, ఇదేమో 8 రూపీస్. మొత్తం 18 రూపీస్ ఏమో కాస్ట్ ప్రైస్, రెండింటిని కొన్నాడు. ఇది 9 రూపీస్ ఫస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, 10 రూపీస్ సెకండ్ ప్రైస్. అంటే 19 రూపీస్కి అమ్మాడు అనుకుందాం. సో ఓవరాల్గా తను కొనిందేమో 18 రూపాయలకి, అమ్మిందేమో 19 రూపీస్ లాగా అన్నట్టు. అంటే తనకి లాభం ఎంత వచ్చింది? ఒక పార్ట్ అనమాట. ఇది 18 పార్ట్స్, ఇది 19 పార్ట్స్. సో ఇక్కడ సింపుల్ పుట్ ఓవరాల్గా తనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది ట్రాన్సాక్షన్లో? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1 పార్ట్. మనకు ఆల్రెడీ 1 పార్ట్ ఎంతో తెలుసు. 1 పార్ట్ ఎంత? 90 రూపీస్. సో ఓవరాల్ తన ప్రాఫిట్ ఎంత వచ్చిందని చెప్పుకుంటాం ఇప్పుడు మనం? 90 రూపీస్ తనకి ఈ ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ వచ్చింది అని చెప్పుకుంటాం అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ 2 మోడల్స్. ఇంకా ఏదైతే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో ప్రాఫిట్ అండ్ లాస్లో, సో కమింగ్ 2 to 3 days కూడా నేను ప్రాఫిట్ అండ్ లాస్ మీదనే చేస్తాను. దెన్ ఐ విల్ మూవ్ టు డిస్కౌంట్ టాపిక్. ఓకే, స్టే ట్యూన్ టు క్రిష్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.